నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్షపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎంపిక చేసిన పేపర్ కు బదులుగా నిర్వాహకులు మరో పేపర్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ పరీక్షా కేంద్రంలో 323 మంది విద్యార్థులుగాను 299 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. ఇక దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకురావాల్సిన పేపర్ కు బదులు కెనరా బ్యాంకు నుంచి తీసుకువచ్చిన పేపర్ ను ఇవ్వడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. దేశవ్యాప్తంగా గ్రిడ్డు అనే పేపర్ ఇవ్వాల్సింది ఉండగా నాగ్ను అనే పేపర్ ఇచ్చినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఈ పరీక్షా కేంద్రంలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకు పరీక్ష జరిగింది. పరీక్షపై యూట్యూబ్ లో అనాలిసిస్ వీడియో చూడడంతో వీళ్లు రాసిన పేపర్ లోని ఒక్క ప్రశ్న మ్యాచ్ కాలేదు. ఈ ఘటనతో ఆసిఫాబాద్ విద్యార్థులు కంగు తిన్నారు. దీంతో వేరే జిల్లా వేరే సెంటర్ లో రాసిన విద్యార్థుల పేపర్లతో పోల్చి చూడడంతో పేపర్ మారిన విషయం బయటపడింది. ఇక దీనిపై జిల్లా కలెక్టర్ కు ఆసిఫాబాద్ లో నీట్ రాసిన విద్యార్థులు ఫిర్యాదు చేయనున్నారు. అయితే దీనిపై కోఆర్డినేటర్ నరేంద్ర స్పందిస్తూ తప్పిదం జరిగిందని పై స్థాయి వాళ్లకు సమాచారం ఇచ్చామంటున్నారు. మరి ఆసిఫాబాద్ విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. మరి దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తారా, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొమరం భీం డిస్ట్రిక్ట్ లో నా సెంటర్ పడింది. నీట్ ఎగ్జామ్ రాసినాను. ఇది నా థర్డ్ అటెంప్ట్. 2 ఇయర్స్గా నాకు ఇట్లా జరగలేదు. మాది M6 పేపర్ వచ్చింది. ఎగ్జామ్ ఈరోజు నేను ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ అయిపోగానే అందరినీ కాల్ చేసి కనుక్కుంటుంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది, మా సెట్ డిఫరెంట్ ఉంది. ఓన్లీ మా సెంటర్లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది. సో ఎన్టీఏ తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుతున్నాను. నా పేరు నేహ. నేను ఈరోజు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 2024 ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో. నేను ఈరోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్కి ఇంకా వేరే సెంటర్స్లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్కి అసలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు. నేను చాలామంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా. హైదరాబాద్లో రాసిన వాళ్ళని, వేరే మంచిర్యాలలో రాసిన వాళ్ళని, ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా. వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది. ఓన్లీ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది. ఓకే, నీట్ ఎగ్జామ్ టోటల్ మన కంట్రీ టోటల్ క్వశ్చన్ పేపర్ సేమ్ ఉంటాయా? దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.